CITU 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 ఢిల్లీలో రైతులు కార్మికుల పట్ల మొండి వైఖరి, రైతుల కార్మికుల పట్ల నరేంద్ర మోడీ మొండి వైఖరి, దౌర్జన్యం దౌర్జన్యాన్ని రైతులు కార్మికుల పట్ల మోడీ దౌర్జన్యాన్ని మోడీ దౌర్జన్యాన్ని వ్యతిరేకించండి. రైతుల పట్ల లాఠీ చార్జీని ఢిల్లీలో రైతుల పట్ల లాఠీ చార్జీని వ్యతిరేకించండి. ఢిల్లీలో రైతుల పట్ల లాఠీ చార్జీని వ్యతిరేకించండి. ఢిల్లీలో రైతుల పట్ల లాఠీ చార్జీని వ్యతిరేకించండి. రైతుల పట్ల లాఠీ చార్జీని బీజేపీ మండి వైఖరి, బీజేపీ ప్రభుత్వం మండి వైఖరి, రైతుల పట్ల బీజేపీ మండి వైఖరి, రైతుల పట్ల బీజేపీ మండి వైఖరి. ఈరోజు 26వ తారీఖు 27వ తారీఖు బీజేపీ అనుసరిస్తున్న కార్మిక రైతు విధానాలకు వ్యతిరేకంగా 26, 27వ తారీఖులలో పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సమ్మెలు ప్రదర్శనలు చేయడం జరిగింది. అందులో భాగంగా నిన్న రైతులకు ఆహార భద్రత కావాలని, కార్మిక చట్టాలను రక్షించాలని ఢిల్లీలో నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, రైతు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపడతా ఉంటే బీజేపీ ప్రభుత్వం తన పోలీసు బలగాలతోని రైతులపై లాఠీ చార్జ్ చేసి బాష్ప ప్రయోగాలు ప్రయోగించడం జరిగింది. ఢిల్లీలో ముఖ్యంగా ఈరోజు భారతదేశంలో రైతు లేనిదే భారతదేశంలో మడగల లేదు. రైతుల పట్ల అమానుషంగా లాఠీ చార్జ్ చేయడం పెద్ద ఎత్తున ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు రైతులు 100కి 60% మంది రైతులు చిన్నకారు రైతులు వ్యవసాయం ద్వారానే బతుకుతూ ఉన్నారు. ఆ వ్యవసాయం ద్వారా బతుకుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈరోజు కొత్త చట్టాలను తీసుకొచ్చి ఈరోజు గోధుమలు, తర్వాత బియ్యము, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ, పప్పులు, రాగులు ఇవన్నింటి కూడా నిత్యావసర వస్తువుల సరుకుల నుండి చట్టాన్ని ఎత్తేసి ఈరోజు పెట్టుబడిదారులకు అదేవిధంగా వ్యాపారస్తులకు అనుకూలంగా ఈరోజు రైతు చట్టాలను తీసుకొచ్చి ఈరోజు వాళ్ళ లాభాల కోసం ఈరోజు పెద్ద ఎత్తున కుట్ర పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు వీటన్నింటినీ కాపాడాలని రైతులు ధర్నా చేస్తూ ఉంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం లాఠీ చార్జ్ చేయడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు కరీంనగర్లో నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దీన్ని ఉద్దేశించి మన CITU జిల్లా ఉపాధ్యక్షుడు నిర్మల శ్రీరన్న మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. సోదరిమణులారా, ఈరోజు దేశవ్యాప్తంగా నిరసనలు చేయాలనేది అన్ని కార్మిక సంఘాలు, సిపిఎం పార్టీ నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే పార్లమెంట్లో 3 చట్టాలు ఈ మధ్యకాలంలో తీసుకురావడం జరిగింది. ఆ 3 చట్టాల్లో కార్మిక చట్టాలను మార్చాలనేది ఒక చట్టం, విద్యుత్ చట్టం, అదే వ్యవసాయదారులకు సంబంధించిన చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ 3 విధానాల వల్ల కార్మికులకు, ఇటు రైతులకు, మొత్తం ప్రజానికానికి మొత్తం నష్టం వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని వ్యతిరేకిస్తూ మొత్తం అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ప్రజా సంఘాలు కలిపి 26, 27 తారీఖు లోపల దేశవ్యాప్తంగా సమ్మె చేయాలనేది నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగానే నిన్న సమ్మె చేస్తున్న రైతులు, అదేవిధంగా శాంతియుతంగా చేస్తున్న రైతులు, కార్మికుల పట్ల ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అమానుషంగా వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేయడము, బాష్పవాయు ప్రయోగించడము, వాటర్ క్యాన్లతోటి కొట్టడము, చాలామందిని గాయపరిచే విధంగా దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ దౌర్జన్యాన్ని ఖండించవలసిందిగా ప్రజలు, ప్రజాతంత్రవాదులు అందరూ ఈ దౌర్జన్యాన్ని ఖండించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే న్యాయమైన కోరికల కోసం శాంతియుతంగా చేస్తున్న వారిని ఈ విధంగా చేయడము అమానుషం. భవిష్యత్తులో కనుక ఈ మోడీ తన విధానాలు కనుక మార్చుకోకపోతే రైతులు తిరగబడతారు, కార్మికులు తిరగబడతారు, యువకులు తిరగబడతారు, మహిళలు తిరగబడతారు. మొత్తం దేశంలో ఉన్న ప్రజానీకం అంతా తిరగబడి నీ గోరి కట్టేంత వరకు కూడా, నిన్ను ఈ గద్దె దించేంత వరకు కూడా ఈ ప్రజలు ఊరుకోరు. ఇప్పటికైనా నీ విధానాలు మార్చుకో. పార్లమెంట్లో పెట్టిన ఈ వినాశకరమైన ఈ 3 చట్టాలను విరమించుకోకపోతే
నిన్ను మొత్తం గద్దెదించి ఈ ప్రభుత్వం భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం లేకుండా, మోడీ ప్రభుత్వం లేకుండా ఈ ప్రజానికాన్ని అంతా చైతన్యవంతం చేసి నిన్ను దించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఇప్పటికైనా ఈ ప్రజల్లో వస్తున్న ఈ నిరసనను కనుక నువ్వు గమనించి నువ్వు వెనుకకు తగ్గకపోతే నీ గోరి నువ్వే కట్టుకుంటావు అనేది కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటితోటి కూడా నువ్వు ఆగకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తాయి. వచ్చి నీ ప్రజలందరినీ చైతన్యం చేసి నిన్ను దించేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని హెచ్చరిస్తున్నాం. జిందాబాద్.